అదే అదే మరి అదే జరిగింది జరిగింది చెప్తే అయిపోద్ది. చెప్పు నువ్వు మాట్లాడి అదే అదే మంచిర్యాల నుంచి డిస్ట్రిక్ట్ చెప్పాలి. స్టార్టా. నా పేరు తేజారాణి. నేనైతే అందరికి తెలుసు చాలా వరకు, వీడియోస్ చూస్తూ ఉంటారు. ఇక్కడికి వచ్చిన తర్వాత చాలామంది గుర్తుపడుతున్నారు. కోటంచా అని మేమంటాం, ఇక్కడ కొడవటంచా అని. ఊరి పేరు వచ్చేసి కొడవటంచా కదా. కొడవటంచా నరసింహస్వామి అయితే నేను పెళ్లి కాకముందు అమ్మ వాళ్ళైతే అంటే నార్మల్గా ఇక్కడ మనకు యాదగిరి అట్లా నరసింహస్వామి దగ్గరికి అట్లా వెళ్తాం, కానీ కోటంచా నరసింహస్వామి దగ్గరికి అయితే తెలీదు అసలు. నాకు మ్యారేజ్ అయిన తర్వాత 15 సంవత్సరాలంటే బిఫోర్ అంటే నా మ్యారేజ్ కాకముందు నుంచి అంటే అత్తగారు వెళ్తారు, వచ్చేవాళ్ళు. నేను మాత్రం పెళ్ళైన తర్వాత ఫస్ట్ స్టార్టింగ్ కొన్ని ఇయర్స్ వచ్చినాం. పిల్లలు చిన్నగా ఉన్నారు కదా అనేసి అప్పుడప్పుడు రావడానికి వీలు కాలేదు. ఇంటి దగ్గర అప్పుడప్పుడు చేసుకునే వాళ్ళం. అంటే నరసింహస్వామిని మేము ఇంటి దగ్గర చేసుకుంటాం, కోడిపుంజుతోనైనా ఇట్లా మేకపోతేనైనా. చాలా వరకు తెలియదు చాలామందికి, అట్లా కూడా చేస్తారా అని అంటారు, కానీ చేసుకునే వాళ్ళం. కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత కోడిపుంజు కొరకు ముట్టిస్తాం కదా, అస్సలకే ముట్టడం లేదు. అరే అట్లెట్లా ముట్టకుండా ఉంటుంది, ఎంత గంట 2 గంటలు 3 గంటలు ఒక్కొక్కసారి తరాసు వచ్చేసి మా ఆయన అయితే మనం దేవుని చేసుకోవడమే వద్దు అన్న రోజులు కూడా ఉన్నాయి. కానీ మనం అట్లా అనొద్దు కదా, ఎంత టైం పట్టినా మంచిదే చేసుకుందామని. ఒకరోజు ఏమైంది అని అంటే నాకే అనుమానం వచ్చింది, ఎందుకు ఇట్లా అందరిది బాగానే చేసుకుంటా అంటే ముడతాను కదా, మనది ఎందుకు ముట్టట్లేదు అని నేను అన్నీ అనుకుంటా ఉన్నా. అంటే ఎందుకు ముట్టట్లేదు అన్నీ ఒకదాని తర్వాత ఒకటి అనుకుంటా ఉంటా ఉంటే, మరి మేము కోటంచకు రావట్లేదన్నా, కళ్యాణానికి వచ్చే వాళ్ళం కదా, మరి వస్తలేదన్నా, రావాలనుకుంటే ఇట్ట కొరకు ముట్టు అనగానే వెంటనే టకటక తినేసిన తర్వాత ఒక 2-3 రోజుల తర్వాత మామూలుగా మేము ఇంట్లో పూజ చేసుకున్నాం. మా ఇంటికి మాడపడిచి వచ్చింది, ఆమెకు అమ్మవారు వచ్చిన తర్వాత ఆమె ఫస్ట్ అన్న మాట ఏంటిదంటే, నరసింహస్వామి కళ్యాణానికి మిమ్మల్ని చూడాలనుకుంటాడు, ఆయన కళ్యాణం రోజు మీరు రావాలని కోరుకుంటాడు అని అన్న తర్వాత, అంటే ఇక్కడ నేను అన్న మాటలు అక్కడ ఆమె నోటి వెంట వచ్చిన మాటలు ఒక్కటే కావడంతో నేనైతే ఇక ఆ రోజు నుంచి దేవుడు అంటే నమ్ముతా, కానీ ఇక ఎంత పిచ్చిగా అంటే ఇక దేవుడు ఉన్నాడు. అంటే వచ్చి వెళ్ళాలనేది అప్పటి నుంచి. ఇప్పుడు మీరు మాట్లాడండి. మాది మంచిర్యాల, మాది డిస్ట్రిక్ట్. ఇన్ని సంవత్సరాల నుంచి మనం వస్తాము. మేము మీకు ఏం జరిగిందో అది చెప్పండి. మాది వచ్చి మంచిర్యాల అండి, మంచిర్యాల డిస్ట్రిక్ట్. ఇప్పుడు మేమైతే వచ్చి ఇప్పుడు నేను చిన్నప్పటి నుండి దాదాపు 30-35 ఇయర్స్ అవుతుంది మేము రాబట్టి. ఇప్పుడు స్టార్టింగ్ ఏంటంటే మా మామయ్య వాళ్ళు మన్నమరిలో ఉంటారు, మా మామయ్య వాళ్ళైతే రెగ్యులర్గా వస్తారు ప్రతి సంవత్సరం. వాళ్ళ ద్వారానే మేము ఇటు కోటంచకు అయితే రావడం, వాళ్ళ ద్వారానే. ఇప్పుడు నా పెళ్ళైన కానీ అయితే మేము రెగ్యులర్గా వస్తున్నాం ప్రతి సంవత్సరం. అయితే ఒక్కొక్క సంవత్సరం ఇప్పుడు చెప్పింది స్టోరీ వీలు కాకుండా కానీ ఏంటంటే కొంచెం కష్టమైనా చచ్చిపోతే ఏంటంటే మనకి ఇక్కడ ఏదైనా మొక్కుకుంటే ఖచ్చితంగా కోరిక అనేది తీరుతుంది అనేది మా నమ్మకం. అదే ఎంత ఎండ ఉన్నా కానీ పిల్లలు తీసుకుని అయితే అచ్చుడైతే చదువుతుంది. నిన్న వీడియోస్ చేసుకున్నాం, అంటే హోలీ సెలబ్రేషన్ కోసం చాలా పని అయింది, వర్క్ ఒక 3 days నుంచి అసలు ఘోరంగా ఫీవర్ కూడా వచ్చింది. అయినా కూడా ఈరోజు ఖచ్చితంగా రావాలి అన్నట్టు వచ్చేసినాం, స్వామివారిని దర్శనం చేసుకోవాలని. ఇంత టైం అయినా కూడా అసలు వచ్చినాం. ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడికైతే ప్రతి సంవత్సరం అయితే వచ్చిపోయేదానికి మేము రావాలని అనుకున్నాం ఆ రోజు నుంచి. ఇప్పుడు మీకు చెప్పిన కదా స్టోరీ, అది జరిగినప్పటి నుంచి కంపల్సరీ రావాలి ప్రతి సంవత్సరం. కళ్యాణానికి ముందో వీలు కాకపోతే తర్వాత, కానీ స్వామివారిని అయితే దర్శనం చేసుకోవాలి అని కంపల్సరీ. ఇప్పుడైతే మా అమ్మ నాన్నతో వచ్చినాం ప్రతి సంవత్సరం. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా మీరు కూడా. ఇంతవరకు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే తప్పకుండా ఒకసారి అయితే రావాలి, కోటంచా నరసింహస్వామిని దర్శనం చేసుకోవాలి. పవర్ఫుల్ గాడ్. సడన్గా ఇంటర్వ్యూ చేసేవారికి నాకైతే అసలు అంటే ఒకటేసారి మైక్ తీసుకొచ్చి, అంటే మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు, ఏంటి మీకు జరిగిన సంఘటన అంటే, నాకైతే నేను మర్చిపోని సంఘటన అది కాబట్టి నేనైతే చెప్పాను. అసలు ఏమైనా ఆ మాటలలో తడబడి ఉంటే క్షమించండి, ఏమైనా తప్పులు ఉన్నావు క్షమించండి, కానీ నిందించకండి అంతే. అంటే ఎవరైనా కానీ అంటే ఎవరు వచ్చినా కానీ స్వామివారు ఇక్కడైనా కాదు, ఎక్కడ మొక్కున్నా కోరికలు అయితే నెరవేరుతాయి. కానీ ఏంటంటే మా నమ్మకం ఏంటంటే మేము ఇక్కడికి వస్తే మాకు కొన్ని పనులు జరిగినాయి అంటే నాకు ఎట్లా అంటే ఇక అట్లా కొరకు ముట్టకపోయేసరికి నేను మనసులో అనుకున్న మాటలు అమ్మవారి నోటి వెంట వచ్చిన మాటలు ఒక్కటే అవడంతో నేనైతే బాగా గట్టిగా నమ్మిన దేవుడు ఉన్నాడు ఖచ్చితంగా అనేసి
ఇప్పుడు ఎంత దూరం అయినా మనం ఎక్కడికైనా కానీ దేవుని అది అసలు ప్రయాణం అంటే పడదు మళ్ళీ ఇంత దూరం చాలా దూరం రాగా ఉంటుంది. ఎంత వామిటింగ్ అవుతుంది మా పాప వామిటింగ్ చేసుకున్నది అసలు మా పాప ఇంకా కూడా అసలు అది చాలాసేపు అవుతుంది వచ్చి అయినా కూడా ఇంకా 2:30 అవుతుంది ఇంకా వంట ఇప్పుడే స్టార్ట్ అయింది అంటే కొంత కష్టమైన ఇక్కడ చెట్లు ఉన్నాయి ఫ్రెండ్స్, మంచిగా చెట్ల కింద వంటలు చేసుకొని తింటే చాలా బాగుంటుంది కదా. పాపం మా మమ్మీ వంట చేస్తుంది, మా డాడీ అయితే ఫుల్ హెల్ప్ చేస్తాడు. వాళ్ళిద్దరిని వదిలేసి మేమైతే ఇట్లా ఫస్ట్ దర్శనం చేసుకున్నాం, మళ్ళీ ఒకసారి చేసుకుందాం అనేసి ఇట్లా వచ్చేసరికి వాళ్ళైతే సడన్ గా ఇంటర్వ్యూ తీసుకున్నారు. చాలా సంతోషం అనిపించింది. నేను సడన్ గా మాట్లాడాలంటే అసలు ఏం మాట్లాడినా ఏమో. లోకల్ ఛానల్ వాళ్ళు లోకల్ ఛానల్ వాళ్ళంట. ఓకే ఫ్రెండ్స్, మా ఆయన మాట్లాడమంటే మాట్లాడలేను, అన్నీ దోసేసిండు ముందటికి. ఛానల్ ఎవరిది? ఆమెది. పేరు ఎవరిది? ఆమెది. అన్నీ ఆమె మాట్లాడాలి. ఏదైనా ఉంటే మన మధ్యలో ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు మా వీడియో చూసినందుకు.